తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ సీనియర్ల పంచాయతీ మొదలైందా? తమకు మాట వరుసకైనా చెప్పకుండా అన్ని నిర్ణయాలు తీసుకోవడంపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి సైలెంట్ గా ఉన్న లీడర్లు మళ్లీ ఎందుకు ఫైర్ అవుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. నేతలంతా ఏకతాటిపైకి వస్తే అధికారంలోకి వస్తామని గ్రహించిన రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించి పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచారు. పార్టీలో ఎలాంటి సమస్యలున్నా బయటికి మాట్లాడొద్దని నిర్ణయించారు. అలా మాట్లాడే ఎంతటి వారైనా చర్యలు కఠినంగా ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో నేతలంతా సైలెంట్ అయ్యి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కూడా హస్తం నేతలు ఎవరు పార్టీపై గాని ప్రభుత్వంపై గాని ఎలాంటి విమర్శలు చేయలేదు. అయితే పార్టీలో జరుగుతున్న పరిస్థితులను చూసి కొందరు నేతలు తమ గళం విప్పడం మొదలుపెట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో పార్టీ ముఖ్య నేతలు జోక్యం చేసుకుని జీవన్ రెడ్డిని శాంతింపజేశారు. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీలో కొందరి వ్యవహారం వల్ల అటు పార్టీ ఇటు ప్రభుత్వం నష్టపోయేలా ఉందన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, పార్టీ నష్టపోతుంటే చూస్తూ ఉండలేనని జగ్గారెడ్డి చెబుతున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో చర్చ జరగాలని, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని, కానీ కాంగ్రెస్ లో 2-3 నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫైనల్ చేయడం పట్ల జగ్గారెడ్డి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశావాహుల జాబితాలో కొందరు పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ఇన్ఛార్జీలకు, పెద్ద నేతలకు దగ్గర వారు కావడమే పదవికి అర్హతగా మారడం దారుణమని జగ్గారెడ్డి చెబుతున్నారు. జగ్గారెడ్డి మాట్లాడిన అంశాలపై పలువురు సీనియర్ నేతలు సైతం గొంతు కలుపుతున్నారు. బయటికి మాట్లాడకపోయినా జగ్గారెడ్డి మాట్లాడేది సరైందని ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి తోచింది వారు మాట్లాడడం చాలా సింపుల్ విషయం అయినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడతాయనే చెప్పాలి. ఇక ఈ సమస్యను కాంగ్రెస్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.